ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్య చిరంజీవి ఓ కమర్షియల్లో నటించారు. ఆ యాడ్కు యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిర్దేశకుడు. అంత చిన్న ప్రచార చిత్రాన్నే హరీష్ ఎంతో నైపుణ్యంతో రూపొందించారని చిరంజీవి భావించారు. అలా హరీష్తో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దాంతో చిత్రసీమలో పలువురు హరీష్ శంకర్ నక్కతోక తొక్కాడని అంటున్నారు. అసలే హరీష్ శంకర్ రవితేజ్తో తీసిన మిస్టర్ బచ్చన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆందోళనలో ఉన్నారు. పైగా తనకు అచ్చి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మొదలెట్టారు హరీష్ శంకర్. ఆ సినిమా షూటింగ్ పవన్ పాలిటిక్స్ కారణంగా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో హరీష్ కథలు వినిపించినా ఆయనతో సినిమా తీసే సాహసం చేసేవారు కనిపించడం లేదు. అలాంటి సమయంలో చిరంజీవి లాంటి మెగాస్టార్ హరీష్కి అవకాశం ఇవ్వడం అంటే నిజంగా ఆయన నక్కతోకం తొక్కినట్టే కదా. చిరంజీవి హరీష్ శంకర్ కాంబోలో చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కూడా దానయ్య అడ్వాన్సులు ఇచ్చినట్టు తెలుస్తోంది. డివివి దానయ్యను అందరూ మెగా ఫ్యామిలీ ప్రొడ్యూసర్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన నిర్మించిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మెగా కాంపౌండ్ హీరోస్ నటించారు. అంతేకాదు టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జునతోనూ నిర్మాణ భాగస్వామిగా దానయ్య చిత్రాలు నిర్మించారు. కానీ ఒక్క చిరంజీవితోనే ఇప్పటిదాకా దానయ్య సినిమా తీయలేదు. అందువల్ల తాను అంగీకరించిన చిత్రాలు పూర్తి కాగానే దానయ్యకే చిరంజీవి సినిమా చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకే హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు. రామ్ చరణ్ హీరోగా నాయక్, బ్రూస్లీ, వినయ విధేయరామ చిత్రాలు నిర్మించిన దానయ్య ఆయనతో మల్టీ స్టారర్గా RRR తెరకెక్కించారు. అందువల్ల దానయ్య చిత్రంలో చిరంజీవి హీరోగా నటించడం ఓ విశేషంగా మారింది. పైగా హరీష్ పవన్ కళ్యాణ్తో తీసిన గబ్బర్ సింగ్తో తొలి బంపర్ హిట్ పట్టారు. ఆ తరువాత హరీష్కు మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ లభించలేదు. పవన్తో తీసే ఉస్తాద్ భగత్ సింగ్తోనే అది సాధ్యమవుతుందని భావించారు. ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి సినిమా కూడా హరీష్కు చిక్కింది. మరి చిరంజీవి హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దానయ్య నిర్మించే చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఏ రీతిన అలరిస్తుందో కానీ అప్పటిదాకా హరీష్ శంకర్ను అందరూ లక్కీ బాబ్ అంటూనే ఉంటారని చెప్పవచ్చు.